హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చెప్పే హారర్ స్టోరీ పిల్లలు దెయ్యాలు. అదేంటి పిల్లలు దెయ్యాలు? పిల్లలేని పేచి పెడుతున్నారా ఏంటి అనుకుంటున్నారా? అదేమీ కాదు. వాళ్ళు ఆత్మలుగా మారి ఎంతమందికో మంచి చేస్తూ ఉంటారు. అసలు ఈ పిల్లలు ఎలా చనిపోయారు, వాళ్ళు ఎందుకు ఆత్మగా మారి రక్షిస్తున్నాడు, ఇప్పుడు మనం స్టోరీలో చూద్దాం. పిల్లలు అందరూ కలిపి బస్సులోని పిక్నిక్కి వెళ్తారు. పిక్నిక్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ పంపిస్తారు ఎంతో సరదాగా. అలా పిక్నిక్ నుంచి వస్తూ ఉంటే నైట్ అయిపోయి చుట్టూ మంచుగా ఉంటుంది. అయితే లేట్ అయిపోతుంది కదా అనేసి వాళ్ళు షార్ట్ కట్ వీధిలోంచి వెళ్తూ ఉంటుంది, బస్సు తీసుకెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ మంచుకి అంతా చీకటిగా ఉన్న వల్ల తోవ సరిగా కనిపించక కరెక్ట్గా పట్టాల దగ్గర బస్సు ఆగిపోతుంది. బస్సు ఆగిపోవడంతో ట్రైన్ స్పీడ్గా వచ్చి ఆ బస్సుని గుద్దేయడంతో అక్కడికక్కడే పిల్లలందరూ చాలా దారుణంగా చనిపోతారు. అయితే ఒక పాప ట్రైన్ చూసి వెంటనే దిగిపోదా అనుకుంటుంది, కానీ దిగదు. లేకపోతే వెంటనే ట్రైన్ వచ్చేస్తుంది. అయితే మనము ఎలాగా రక్షించడానికి ఎవరూ లేరు. ఇలాంటి అపాయంలో ఉన్నప్పుడు ఎవరైనా రక్షించాలని వాళ్ళందరూ నిర్ణయించుకొని పిల్లలందరూ ఆత్మగా మారిపోతారు. ఇలాగే మరొకరు వేరే రూట్ నుంచి వెళ్ళకుండా షార్ట్ కట్ రూట్ నుంచి వెళ్తుండేసరికి కరెక్ట్గా ఆ పట్టాల దగ్గరే ఆగిపోతుంది వాళ్ళ వ్యాను. ఆగిపోయేసరికి వెంటనే అటు నుంచి ట్రైను వచ్చేసింది. వీళ్ళు దిగుదామన్నా దిగలేకపోతారు. ఈలోగా ఆ ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే కదిలి పక్కకి వచ్చేసింది వ్యాన్. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి వ్యాన్ ఆగిపోయింది కదా, పని చేయటం లేదు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాగే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంగతి ఒకరికొకరు అలా చేరదీసి న్యూస్గా అవుతుంది. అయితే ఏమిటి, అయితే ఎవరైనా రక్షిస్తున్నారా ఏంటి అని ఫస్ట్ ఎవరి నుంచి ఇలా రక్షించడం అయ్యింది అని తెలుసుకుంటారు. అయితే బహుశా ఒకప్పుడు పిల్లలు ఇలాగా చనిపోయారు కదా, పిల్లలు రక్షిస్తున్నారా ఏమిటి అనేసి ఇలా ఆత్మలు కనిపించే కెమెరాని పట్టుకొని వీళ్ళు కారు అక్కడ ఆపేస్తారు. ఆపేస్తే వెంటనే ట్రైన్ వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే మిగతా వాళ్ళకి భయం పుట్టుతుంది. ఒరే ఇలాగైతే మనం భయం పడుతున్నాం రా, ఇంకా మనకి కష్టం, ఈ కెమెరాని చుట్టూ ఇలాగ పెట్టేసి మనం దిగిపోదాము అనేసి దిగిపోయి కెమెరాని పెడతారు. అయితే కొన్ని ఆత్మలు వచ్చి ఇది కారుని పక్కకి తోయడంతో వీళ్ళు కెమెరాలో చూసేసరికి ఆ పిల్లల యొక్క ఆత్మలు కనిపిస్తాయి. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, మనం అనుకునేదే నిజమే, ఈ పిల్లలే అందరినీ రక్షిస్తున్నాయి అనేసి ఈ న్యూస్ టీవీలోని చెప్తూ ఉంటారు. ఇలాగా తెలియడంతో కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు కదా, అయితే కొంతమంది మాంత్రికులు ఈ పిల్లలను మనము పట్టేయాలి, వీళ్ళని పెట్టేస్తే మనం వీళ్ళని ఉపయోగించుకోవాలి, వీళ్ళు మంచి చేస్తూ ఉన్నారు అందరికీ, అది మనం ఉపయోగించుకొని మనం చెడుకి ఉపయోగించుకోవచ్చు అని అంటారు. దానితోని ఈ మాంత్రికుడు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పిల్లలను కనిపిస్తాడేమో అని చూస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఎవరు కనిపించరు. అప్పుడు ఈ మాంత్రికుడు నిర్ణయం అనుకుంటాడు, ఈ పిల్లలు ఒక కారు ఉండి అది రక్షించే పొజిషన్లోకి ఉంటే వస్తాడనమాట అనేసి ఒక కారుని తీసుకొచ్చి ఆ పట్టాల దగ్గర ఉంచుతారు. ట్రైన్ వస్తునేసరికి ఆ పిల్లలు వచ్చి కారుని తొయ్యడంతో వెంటనే ఈ పిల్లలందరినీ బంధించేస్తారు. బంధించడంతో వీళ్ళు వదలండి, మమ్మల్ని వదలండి, మమ్మల్ని అయితే ఎవరు రక్షించలేదు, మేమందరూ చనిపోయాము, మిగతా వాళ్ళైనా రక్షిస్తాము, వదలండి మమ్మల్ని అంటే, మిమ్మల్ని వదలాలి అంటే మీరు నాకు కొన్ని పనులు చేయాలి, ఆ పనులు చేస్తేనే వదులుతాము అంటారు. సరే అయితే ఏం చేయాలి చెప్పండి అని అంటారు. ఒక ప్లేసులోని చాలా నిధి ఉంది, ఆ నిధి తీసుకురావాలంటే పిల్లల ఆత్మకే అవుతుంది, మీరు వెంటనే ఆ నిధిని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మీకు విముక్తి చేస్తానంటారు. ఆ నిధి తెచ్చాక మీరు మాకు విముక్తి చేస్తామని నమ్మకం ఏమిటి ఉందంటే,
నేను మాట ఇస్తున్నాను, మీ మాట మేము ఎలా నమ్మగలము అనేసి అంటారు. మీరు వదిలిపోతే ఏదైనా చేసే మాకు ఆయుధం చెప్పండి అంటే ఈ మంత్రదండము మీకు ఇస్తున్నాను, ఈ మంత్రదండం ద్వారా ఏముంటేనే నాకు సగం శక్తులు పనిచేస్తాయి, లేకపోతే సగం శక్తులు పనిచేయవు అంటారు. సరే అని ఈ మంత్రదండం తీసుకొని పిల్లలందరూ వాళ్ళు చెప్పే నిధికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేసరికి మరికొన్ని భయంకరమైన ఆత్మలు వస్తాయి. కానీ పిల్లల్ని చూసేసరికి ఆ ఆత్మలు కూడా మాయమైపోతాయి. ఇలా నిధి ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ నిధి అంతా తీసుకుని వస్తారు. తీసుకొచ్చి ఆ మాంత్రికుడికి ఇస్తే మాంత్రికుడు ఇంకా మిమ్మల్ని బంధిస్తున్నాను రండి అని అంటే, ఈ మంత్రదండం మా దగ్గర ఉంది కదా, నీ శక్తులు సగమే పనిచేస్తే ఆ సగము నాశనం చేసేస్తాం అంటే, వద్దు మిమ్మల్ని విముక్తి చేస్తున్నానని ఆ మాంత్రికుడు వెళ్ళి విముక్తి చేస్తారు. దానితోనే ఆ మంత్రదండము అక్కడే ఇరిపేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసరికి మరి కొంతమంది అక్కడ చనిపోయి కనిపిస్తారు. అయ్యో, మనము ఇన్నాళ్ళు లేము కదా, వీళ్ళని రక్షించే వాళ్ళే లేనట్లు ఉన్నారు, అందుకే వీళ్ళందరూ కూడా కొంతమంది ఆత్మలు అయిపోయారు అనేసి అంటారు. ఆ ఆత్మలు ఈ పిల్లల దగ్గరికి వచ్చి, మీలాగే మేము రక్షించుదామనుకున్నాము, కానీ మేము రక్షించలేకపోయాము, మేము ఆ కాడుని పట్టుకోలేకపోయామంటారు. అయితే వీళ్ళంటారు, మీ పిల్లలు అంటే దేవుళ్ళతో సమానము కదా, అందుకే మాటుకే ఆ కాడుని రక్షించే శక్తి ఉంది, అందుకనే మేము రక్షించగలిగాం, అక్కడ ఒక కాడు ఆగిపోయింది, పదండి మీరు కూడా పట్టుకోండి, మా చేతులు పట్టుకుందరు రండి అంటే అప్పుడు వీళ్ళందరూ వాళ్ళు పట్టుకొని వెళ్తారు. అలా వెళ్ళి ఆ కాడుని రక్షిస్తారు. రక్షించాక ఇలా మాంత్రికుడు బోల్డు నిధి సంపాదించాలి కదా, నిధితోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మరొక మాంత్రికుడు కూడా, అయితే మనము కూడా వెళ్ళి ఈని పట్టేయాలి అని నిర్ణయించుకుని ఆ మాంత్రికుడు కూడా కారులో వస్తారు. అయితే ఈ పిల్లలు మటుకు వీళ్ళకి తెలిసిపోతుంది, ఈ మాంత్రికుడు కూడా మన హెల్ప్ కోసమే వచ్చాడు, ఇతన్ని మనం రక్షించకూడదు అని అనుకుంటారు. కానీ మరి కొంతమంది అంటారు, మనం రక్షిస్తేనే మంచిదంటే, ఇలాంటి వాళ్ళని రక్షించి పాపం చేసేదానికన్నా రక్షించుకుంటానా ఆ పాపం ఉన్నా పర్వాలేదు, ఇంతమందిని మనము కాపాడాము కదా, ఏం పర్వాలేదు అనుకుంటారు. సరే అనేసి ఉండిపోతారు. ఈలోగా మాంత్రికుడు వీళ్ళు వస్తారేమో బంధించుదామని చూస్తారు, కానీ వీళ్ళు రారు. ఈలోగా వెంటనే ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది. అయితే ఆ మాంత్రికుడు కూడా అక్కడే ఆత్మగా మారిపోతారు. అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు, నన్ను ఎందుకు మీరు రక్షించలేదు, ఇప్పుడు నేను కూడా మీలాగే ఆత్మగా అయిపోయాను అంటే, నువ్వు ఏదో మమ్మల్ని ఆశించి నువ్వు వచ్చావు, ఇంతకు ముందు కూడా అలాగే ఒక మాంత్రికుడు వచ్చి మమ్మల్ని ఉపయోగించుకున్నాడు, అందుకే నీకు రక్షించకూడదు అని మేము అనుకున్నాము అనేసి అక్కడికక్కడ అలా మాయమైపోతూ ఉంటారు. ఇదేమిటి మేము ఇలా మాయమైపోతున్నాము అనేసి అనుకుంటారు. అయితే వీళ్ళు ఒక దుర్మార్గుడిని రక్షించకుండా ఉన్నందుకు వీళ్ళకి విముక్తి కలిగింది, వీరికి ఉన్న ఆత్మరూపము పోయి మనిషి రూపానికి వెళుతున్నది అవుతున్నది అనుకుంటారు. అప్పుడు వీళ్ళందరూ ఆత్మలన్నీ మాయమైపోయి మనిషిగా మరొక జన్మ ఎత్తుతారు. అయితే ఇలాగ మనిషిగా జన్మ ఎత్తాక ఒక 10 సంవత్సరాలు దాటిపోయాక వీళ్ళకి గతం గుర్తుకొచ్చి ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్ళేసరికి వీళ్ళు ఎవరైనా రక్షిస్తున్నారా మాలాగా, లేకపోతే ఈ ఆత్మలు పట్టించుకోకుండా ఉండిపోయారా అని అనుకుంటారు. అలాగే మిగతా కూడా పిల్లలు వస్తారు. వచ్చి మీరు కూడా జన్మ ఎత్తారా అని అందరూ ఒకరికొకరు పట్టుకొని సంతోషించి సరే ఇక్కడ ఒక కారు ఆపి చూద్దాము, రక్షిస్తారా లేదా అనేసి కారు ఆపితే అవుతుందో లేదో అనుకుంటారు. మరి మనలో ఎవరు ఉంటాము, కిందటి జన్మలో మనమందరూ ఆత్మలం అయిపోయాము, ఈ జన్మలో కూడా అలాగే అవుతామా అంటే అవుదాము, అయ్యి ఎంతమందినో రక్షించాము కదా, అలాగే రక్షిద్దాము అంటే సరే అనేసి అందరూ
అందులో ఎక్కిపోయి అక్కడ ఉండిపోవడంతో ట్రైన్ రావడంతో వీళ్ళందరూ సేఫ్గా బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళు ఆ రక్షించే ఆత్మల్ని చూసి మాట్లాడతారు. మీరు మాకు కనిపిస్తున్నారు అంటే, అవును మాకు కూడా మీరు కనిపిస్తున్నారు, మీలాగే మేము ఇక్కడ రక్షిస్తున్నాము వీళ్ళందరినీ. మీరు మరొకసారి ఆత్మగా మారకుండా మీరు హ్యాపీగా ఉండండి, మేము రక్షిస్తాము, మేము విముక్తి చెందే వరకు అంటారు. సరే అనేసి పిల్లలందరూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.